ఇంటి ఓనర్లు దశదిన కర్మ వరకు కూడా ఇంటికి రావద్దని చెప్పడంతో మాత్రం వాళ్ళు ఇదే శ్మశాన వాటికలో గత 7 రోజులుగా ఇక్కడే తలదాచుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు అని ఆనాడు అందశ్రీ రాసిన పాట ఈరోజు అక్షరాల నిజమవుతుంది. ఇంత టెక్నాలజీ ఉన్న కాలంలో కూడా ఒక వ్యక్తి చనిపోతే ఆ ఇంటి వాళ్ళను ఆ ఓనర్లు ఇంటికి రావద్దని చెప్పడంతో గత 7 రోజులుగా కూడా శ్మశాన వాటికలోకే తలదాచుకుంటున్నారు. 2 ఆడపిల్లలతో ఇక్కడ 7 రోజులుగా కాలం వెల్లదీస్తున్నారు. అయితే రాత్రిపూట 2 ఆడపిల్లలు కూడా భయంతో బిక్కుమంటూ కూడా నిద్ర పడుకుంటున్నారు. అయితే అసలు ఇంత జరగడానికి గల కారణం ఏంటి, అసలు వాళ్ళ హస్బెండ్ ఎందుకు చనిపోయాడు, కారణం ఏంటి అనే విషయాలు మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి అమ్మ, అసలు మీ భర్త చనిపోవడానికి గల కారణం ఏంటి, మీతో ఏం చెప్పాడు అసలు? కొంచెం డబ్బులకు ఇబ్బంది ఉంది, ఆటో సరిగ్గా నడతలేదని చెప్పేటోడు అప్పుడప్పుడు. అందులో ఒక 4-5 రోజుల నుంచి సరిగ్గా ఇంట్లో కూడా మాట్లాడుకోబోతుండే. పిల్లల్ని కూడా 2-3 రోజుల నుంచి అంత ఏం ఇక తను లోపల ఏదో పెట్టుకొని మాతోని సరిగ్గా కూడా లేడు. మరి పోవడానికి ఫిక్స్ అయినట్టున్నాడు. ఆటో నడుపుతుండే మా ఆయన. ఆర్థికంగా కొంచెం ఇబ్బంది ఉండే, ఏం చెప్పలేదు. గాంధీ రోడ్లో మీరు నివాసం ఉంటున్నారు కదా, సో 7 రోజులుగా కూడా ఇక్కడనే శ్మశాన వాటికలో ఉంటున్నారు. సో ఎందుకు కుటుంబం అంటే మీ యజమానులు ఎందుకు రానివ్వట్లేదు? మరి ఆ రోజు రాత్రి హడావుడిగా మా ఆయన అంబులెన్స్లో తీసుకొచ్చేసినాం. అప్పటి నుంచి ఇంటికి వెళ్ళలేము మేము. మా మరదికి ఫోన్ చేసి 12 రోజులు అయిపోయిన దాకా రావద్దు అని అన్నారట. ఎవరైనా బంధువులు ఉంటే బట్టలు గిన్నె తీసుకుపోండి అని చెప్పారట. అప్పటి నుంచి మేము ఇంటికి వెళ్ళలేదు, ఇక్కడే ఉంటున్నాం. కొంచెం పిల్లలు భయపడుతున్నారు. రోజు ఏదో ఒక షవ వచ్చి ఇక్కడ నైట్ కూడా 9-10 గంటల దాకా కాలుతూనే ఉంది. పిల్లలు నైట్ బాత్రూమ్ కూడా పోవడానికి భయపడతారు. నైట్ చిన్న పాప అయితే పాయింట్లోనే యూరిన్ చేసేసుకుని భయపడి, కుక్కలు మరుగుడు అంతే, పిల్లలు భయపడతారు రాత్రంతా. సో గాన్ల శ్రీకాంత్ అనే వ్యక్తి ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. కానీ ఆర్థిక ఇబ్బందులతో బలవరణ మరణానికి పాల్పడిన తర్వాత అతన్ని అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకువెళ్లారు. అయితే ఇంటి యజమాని వీళ్ళకు ఫోన్ చేసి దశదిన కర్మ అయిపోయే వరకు కూడా మీరు ఇంటికి రావద్దని చెప్పడంతో వాళ్ళు కట్టు బట్టలతో అలాగే ఇప్పటికీ 7 రోజుల వరకు కూడా శ్మశాన వాటికలోనే కాలం వెల్లదీస్తున్నారు. అయితే 2 చిన్నపిల్లలు భయంతో రాత్రిపూట ఆ ప్యాంట్లోనే మూత్ర విసర్జన చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. మరి వాళ్ళ అమ్మ ఉన్నది, వాళ్ళ అమ్మతో మాట్లాడదాం. అమ్మ, ఏందమ్మా మీకు ఇంత ఘోరమైన పరిస్థితి వచ్చింది, కారణం ఏంటి? ఏం చెప్పలేను సారు. మా కొడుకు మాలను చదువుకున్న కొడుకు బయట పోయిందంటే మాకు ఇదే పెద్ద టెన్షన్ అయిపోతుంది సారు. ఆయన మాకు 5-6 రోజులు అవుతుంది కనపడక మాట్లాడక, అన్నం సరి తినపోకుడు, పిల్లలను చూడలేకపోవుడు. ఏంది బిడ్డ అంటే నీకు ఆగు మళ్ళీ చేస్తాను పోను అంతే పెట్టేసిండు. లాస్ట్ మాట అదే సార్ మాకు. మళ్ళీ రాత్రికి వచ్చిండు, ఆయన ఏం మాట్లాడిందో, అన్నం తినమన్నదో ఏమన్నదో అని ఆమెతో కూడా మాట్లాడలేదట. బాత్రూమ్గా పెషాప్ వేయించి ఆయన పని ఆయన చేసేసిండు. అక్కడ పిల్లలు ఆడుకుంటా అక్కడ చున్నేసిండట. ఈమె కూడా అంత గ్రహించుకోలే. రోజు ఇట్లా వస్తాడు కదా అని ఊకున్నది. వాటర్ అని చిన్న పాప అడిగితే వచ్చే వరకులోనే మీదికి తగిలేసుకున్నట్టు ఆయన. ఈమెకు ఈ ఒక్కదే ఉండే కదా, పిల్లలు చిన్నోళ్ళైనా పట్టుకోలేక కాటు చేసింది, కత్తిరించేసింది. చేసే వరకులోనే కొంచెం బాణం ఉంది, అట్లే పండబెట్టింది అంతే. ఇక ఏమి ఆమెకు తోయలేదు. మా బాబుకు ఫోన్ చేస్తే మేము అర్ధరాత్రికి వచ్చేసినాం. 1కి వచ్చేసరికి అంబులెన్స్ కూడా పిలిపించుకుంది, పానం ఉంది కదా అని. అంబులెన్స్ వాళ్ళు కూడా వాళ్ళు వస్తుంటే ఓనర్ వాళ్ళు ఎల్లుండ్రి అన్నారు. ఇక మళ్ళీ 12 రోజు బాబు ఫోన్ చేసి 12 దాకా రాకుండా అని చెప్పిండట. అంతే. ఇక వాళ్ళు ఇంకేమనలే కానీ 12 రోజు దాకా ముట్టుడే. మన బట్టలు గిట్లు ఉంటే వేరే వాళ్ళు వచ్చి కొంచెం ఉండి రాకుండా అని చెప్పిండట. ఇక మేము ఫోన్లు కూడా మళ్ళీ వాళ్ళకు మాకు చేయలేదు, మేము వాళ్ళతో మాట్లాడలేదు సార్.
చెప్పండి అంటే మరి అంటే వాళ్ళు 12 డేస్ దాకా అంటే దశదినం కర్మ పూర్తయ్యే వరకు రాకని చెప్పారు కదా. సో మీరు ఏమైనా రిక్వెస్ట్ చేసిరా? ఇక్కడ ఇద్దరు పిల్లలు ఆడపిల్లలు భయపడుతున్నారు, నిద్ర పోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు ఆ కుక్కలు మురగడంతో, కనీసం మేము వచ్చి సపరేట్గా ఉండి మళ్ళీ వెళ్ళిపోతామని చెప్పి మీరు ఏమైనా చెప్పారా ఓనర్లతో? మేము అంటే ఓనర్ అనే వ్యక్తి హాస్పిటల్ దగ్గరకు వచ్చి చూసుకొని ఈ విషయం తెలుసుకొని నాకు ఫోన్ చేసిండు. 12 డేస్ దాకా రాకుర్రి అని చెప్పేసి ఫోన్ చేసిండు. మళ్ళీ మేము రిక్వెస్ట్ అనేది ఏం చేయలేకపోయినాం, ఎందుకంటే మా పరిస్థితి, మా బ్రదర్ చనిపోయిన పరిస్థితిలో నేను ఉన్నాను. అందులో వీళ్ళు 10-12 డేస్ వరకు రాకండి, ఇట్లా కార్యక్రమం పూర్తయినాక రండి అనేసరికి నేను ఏం మాట్లాడలేకపోయాను. మళ్ళీ మేము తదుపరి కార్యక్రమం నేను ఒక్కనే అయిపోయినా. అప్పుడు మా బ్రదర్ చనిపోయినాక ఇంట్లో ఆధారం నేను ఒక్కనే అయిపోయి వాళ్ళతో ఏమి వాగ్దానం దిగకుండా ఈ తర్వాత కార్యక్రమానికి అక్కడ ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఫిర్యాదు చేద్దామన్నా కానీ నాకు అంత టైం లేదు. అంటే ఆయన ఇప్పుడు ఆడ పోస్ట్ మార్టం చేసిన బాడీ ఉండే మనం కార్యక్రమం ఎలా అని చెప్పేసి ఆ ఆలోచనతోనే నేను ముందుకు కదిలినా, కానీ వాళ్ళతోని ఎవరికి ఇన్ఫర్మేషన్ చేయకుండా వాళ్ళైతే ఓనర్ వాళ్ళైతే క్లియర్గా చెప్పేసారు ఇట్లా అయింది కదా రాకండి అని చెప్పేసి. ఇక మాకు దిక్కుదోసిన పరిచయం ఇక్కడ శ్మశానంలో లయన్స్ క్లబ్ వాళ్ళ రూము ఉంటే ఈ రూమ్లో మేము ఉంటున్నాం. మీ అన్నయ్య వాళ్ళు అక్కడ ఎన్ని సంవత్సరాలుగా కిరాయి ఉంటున్నారు? 4 సంవత్సరాలకి వెళ్ళి కిరాయి ఉంటున్నారు. 4 సంవత్సరాలు కిరాయి ఉంటుండు. మన ఇంట్లో మనిషి ఒక ఆయన చనిపోయింది కదా అని చెప్పేసి వచ్చి ఆ ఓనర్ వాళ్ళన్నా కలిసి మాట్లాడతారేమో అనుకో, ఇంతవరకు కూడా వాళ్ళు రాలేదు ఇక్కడికి. ఇక దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక సో మరి ప్రభుత్వాన్ని మీరు ఏం కోరుకుంటున్నారు? ఇప్పుడు ఈయన ఆటో నడుపుకొని కాలం వెళ్ళదీస్తున్నాడు. ఉన్న పరిస్థితుల్లో ఫ్రీ బస్సులు చేయబట్టి కూడా ఆయనకు కొంచెం ఆటో వాళ్ళ దెబ్బ తిన్నారు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ స్కూళ్ళు కాలేజీలు అన్నీ బంద్ ఉంటాయి. ఇప్పుడు స్కూళ్ళు కాలేజీలు బంద్ ఉంటాయి. బంద్ ఉండడం వల్ల కూడా ఆయనకు ఆర్థికంగా కొంచెం వెయిట్ పడుతుంది. ఇది మనసులో బాధ పెట్టుకొని ఆయన ఇట్లా సూసైడ్ చేసుకోవడం జరిగింది. సో చూసారా, ఇది పరిస్థితి. శ్రీకాంత్ అనే వ్యక్తి ఆటో నడుపుకుంటూ వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో ఆర్థిక సమస్యలతో, ఆర్థిక ఇబ్బందులతో అతను బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే ఇంటి ఓనర్లు దశదిన కర్మ వరకు కూడా ఇంటికి రావద్దని చెప్పడంతో మాత్రం వాళ్ళు ఇదే శ్మశాన వాటికలో గత 7 రోజులుగా ఇక్కడే తలదాచుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. కానీ ఇంత టెక్నాలజీ, ఏఐ టెక్నాలజీ అభివృద్ధి చెందిన కాలంలో కూడా యజమానులు ఇలా ఉండడంతో మాత్రం సభ్య సమాజం ఈ సంఘటన చూసి తలదించుకుంటుంది. ఇప్పటికైనా ఈ టెక్నాలజీ కాలంలో ఇప్పటికైనా కొంచెం మార్పు రావాలి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కూడా అధికారులు చర్య తీసుకోవాలి. అదేవిధంగా ఈ శ్రీకాంత్ అనే వ్యక్తికి 2 ఆడపిల్లలు. ఇప్పుడు వాళ్ళ తండ్రిని కోల్పోయిన పరిస్థితి ఉంది. మరి వాళ్ళ పిల్లల్ని ఆ తల్లి ఎలా సాదుతుంది? కొంచెం ప్రభుత్వం వీళ్లకు ఆర్థిక సాయం అందజేయాలి. అదేవిధంగా ఒక డబుల్ బెడ్ మంజూరు చేసి దాంతోపాటుగా 2 పిల్లలకు ఉచిత విద్యను అందించాలని కూడా కోరుకుంటున్నాం. కెమెరా పర్సన్ సంజీవ్తో శ్రీనివాస్, మైత్రి ఛానల్, కరీంనగర్.